ఏంటి బామ్మగారు ఏం చేస్తున్నారు? ఈ చెట్టు కింద బాదంకాయ దొరికితే కొట్టుకుంటున్నా పగలటల్లా. నువ్వు చూడు. ఉమ్, హా, అమ్మో, నీకు మాయలు మంత్రాలు వచ్చా? అలాంటివేమీ రావు. ఉమ్, ఆ, నీకు మాయలు మంత్రాలు రావంటే నాకు డౌట్గానే ఉందలే. నాకేం రావు, మీకే వచ్చనిపిస్తుంది. నాకా? అవును, ఎంతో భక్తిగా ఆ అమరేశ్వర స్వామిని పూజిస్తున్నారు. మరి మీకు ఆయన ఆ మాత్రం పవర్స్ ఇవ్వడా? నాకా? ఉమ్, ఆయన నేనెప్పుడు అడగలేదుగా. ఇప్పుడు అడుగు బామ్మ. అడగమంటావా? నిలదీసి మరీ అడుగు. ఆ? అమరేశ్వర స్వామి, ఎన్నో ఏళ్ళుగా నీకు నేను పూజలు చేస్తున్నాను కదా, ఇదిగో మర్యాదగా నాకు మంత్రశక్తి ఇచ్చాయి. చూసారా, చేతిలో చామంతి పువ్వు పడింది అంటే దేవుడు మీకు మంత్రశక్తి ఇచ్చాడు. నిజంగా? ఆ డౌటా? ఆ. పరీక్షిద్దామా? ఎలా పరీక్ష చేద్దాం? ఆ, అదుగు, వాణ్ణి పిలిచి నీకిష్టమైన పని చేయమను. వాడా? అమ్మో, మా వార్డు మెంబరు వాడు పక్కా బేవర్సోడు. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. అయితే ఓకే. ఒరేయ్ ఆ? రా. నేనా? నిన్నేరా. ఎందుకు? రా. ఏంటి ముసలి, ఎందుకు పిలిచావే? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నా? నీకు ఒళ్ళు బలిసిందా? కొవ్వు పట్టిందా? ఏమనుకుంటున్నా నన్ను? నేను ఈ వార్డు మెంబర్ని. చెప్పండి అక్కయ్య. ఒరేయ్, ఆ చీపురు తీసుకుని ఇదంతా ఊడ్చేయి. అలాగేనండి. వాడు ఊడుస్తున్నాడు కానీ మనం వెళ్ళిపోదాంపా. ఒరేయ్, అట్టాగే బకెట్తో నీళ్ళు తెచ్చి శుభ్రంగా అక్కడికి ముగ్గులేసాయి. నేను గుడి ఓడవాలా, ముగ్గేయాలా, తాట తీస్తా. ఏమనుకున్నావే ముసల్దానా? ఏయ్! ఛీ! పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అసలు ఊరుకోను. ఇదేంటి? ముసల్దాని అని ఊరుకుంటున్నాను. ఇంకోసారి పిలిచావంటే తాట తీస్తా. ఏమనుకుంటున్నావో? అమ్మో, ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ చేశాడు. ఏమొచ్చింది వీడికి మాయరోగం? ఇంతటితో నీ భక్తి అయిపోయింది అంతేనంటావా? ఉమ్, దేవుడా, అన్నట్టు సుప్రీం ఎక్కడున్నాడు? బుద్ధుడి విగ్రహం దగ్గర ఏదో పని ఉందని వెళ్ళాడు. ఇప్పటికైనా మీ మైండ్ బాగైందా లేక పాత కథ వినిపిస్తున్నారా? మా మాట నమ్మన్నా, మా మీద మంత్రాలు ప్రయోగించి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నా. అలాగా? నమ్మవెందుకన్నా నువ్వు? ఇంకా మీ పిచ్చి తగ్గలేదు. నాయుడు, ఆ? ఏమయ్యా నాయుడు, అడవిని తగలబెట్టే పని ఎంతవరకు వచ్చింది? లేదు మేడం, ఇంకా ప్లాన్లోనే ఉన్నాం. ఏమిటయ్యా నీ ఉద్దేశం? చెప్తా, అలా కూర్చోండి. నేను ఒక అడవిలోకి వెళ్ళాను. అడవిలో అందమైన తోట, ఆ తోటలో ఒక కోట, ఆ కోటలో ఒక తూట. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తర్వాత? అమ్మ పిల్లగాడే నెల్ల తప్పినాడే, అమ్మ పిల్లగాడే నెల్ల తప్పినాడే, చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు, చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైన పైన పడతానంటాడు. మీ బాస్కి ఏమైనా పిచ్చా? కాదు, ఈ రోజు అమావాస్య. అమావాస్య రోజు పుణ్యం రోజు మా బాస్ స్కూల్ లూజ్ అవుతుంది. మళ్ళీ నేను ఎప్పుడు రాను? మళ్ళీ అమావాస్యకి రాపు. అమ్మో అమావాస్యక నేను అసలు రాను. నీ అవ్వ, నా కర్మరా, కోట్ల రూపాయల వ్యాపారం అంజారా నీ పిచ్చి వల్ల. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేయలేదు చెప్పను.
చేసి చూపిస్తా. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా? మన మీద ఎవడో మంత్రాలు ప్రయోగిస్తున్నాడని దాన్ని విరుగుడు చేయాలి. లేకుంటే చూడు పిల్లమ్మ, పాడు పిల్లడు పైన పైన పడుతూ ఉంటాడని ఫిక్స్ అయిపోతాం మనం. ఆ?